పేట జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పట్టపగలు యువకులు బీభత్సం సృష్టించారు. ఓ వ్యక్తిపై కత్తితో దాడికి దిగారు. దాడిలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తర్వాత కత్తి ద్విచక్ర వాహనాలను వదిలి దుండగులు పరారయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలు ఓ యువకుడిపై దాడి జరిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో యువకుడిని దారుణంగా హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. బస్టాండ్కు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ఉన్న షాపుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. షాపుల వద్ద నిలబడి ఉన్న సంతోష్ అనే వ్యక్తిని నలుగురు వ్యక్తులు అక్కడికి రావడం, తమ వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. దాడి చేయడంతో పాటుగా వెంట ఉన్న నలుగురు వ్యక్తులు కూడా పిడిగుద్దులు కురిపించిన పరిస్థితి ఉంది. దాంతో ఆ యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అందుబాటులో ఉన్న రాళ్ళు ఇక్కడున్న రాళ్లతో కూడా అతన్ని తీవ్రంగా గాయపరిచే ప్రయత్నం చేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు, క్లోజప్లో చూడవచ్చు. ఇక్కడ ఉన్న రాయితో కూడా అతన్ని సంతోష్ని హత్య చేసే ప్రయత్నం అయితే చేశారు. రక్తపు మరకలు స్పష్టంగా మనం గమనించవచ్చు. అంటే ఖచ్చితంగా సంతోష్ని హత్య చేయాలి లేదా తీవ్రంగా గాయపరచాలనే ఉద్దేశంతో నలుగురు వచ్చినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వెంట తెచ్చుకున్న కత్తితో తీవ్రంగా గాయపరచడంతో పాటు అందుబాటులో ఉన్న రాళ్ళని కూడా అతన్ని గాయపరచడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ షాప్ల వద్ద రక్తపు మరకలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఆ రక్తపు మరకలు ఎవరైతే గాయపడ్డారో సంతోష్ సంబంధించిన రక్తపు మరకలన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. తీవ్రంగా అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా చెప్తాను. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నారు. వీపు భాగంలో, మెడ భాగంలో, తల పైన 2 చోట్ల, మొత్తం 4 చోట్ల అతనికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. ఘటనా స్థలానికి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తిని పోలీసులు ఇక్కడే స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరుగుతూ ఉంది. ఆ 4 వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆ ఘటనను ఆపే ప్రయత్నం చేయకపోవడం అందరినీ విస్మయాన్ని కలిగిస్తుంది. ఆ ఘటనలో అతన్ని రక్షించే ప్రయత్నం కూడా చేయకపోగా ఆ వీడియో ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతుంది. ఆ ప్లేస్ ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో, ఘటన జరిగిన ప్లేస్ ఉందో, ఆ ప్లేస్ను చుట్టానికి మాత్రం ఘటన జరిగి అతను హాస్పిటల్కి తరలించిన తర్వాత ప్రజలు మాత్రం భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఆ వచ్చిన వీడియోను చూస్తూ ఇక్కడే ఘటన జరిగిందని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఈ ఘటన వెనక నలుగురు ఎందుకు జరిగింది అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చాలా కాలంగా ఎవరైతే తీవ్రంగా కత్తిఘాటకు గురయ్యాడో సంతోష్కి గాయపరిచిన వ్యక్తులకు మధ్య, హత్యాయత్నం చేసిన వ్యక్తులకు మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరి మధ్య గతంలో ఘర్షణ కూడా జరిగినట్లు తెలుస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.